పరిస్థితుల్లో సామాన్య మానవుడు కోరుకునేది ఏంటి? స్వానుభవంలో ఉన్న అనుభూతుల్ని తాను స్వాను దృష్టితోనే ఆచరిస్తాడు. సామాన్య మానవుడైనా పండితుడైనా ఆ విషయం మర్చిపోయాడు. ఎలాగా? స్వయం అవగాహన లేనితనం. స్వయం అవగాహన అంటే కేవలం ఎరుకతోనే నేను ఉన్నాను ఉనికితో, కేవలం ఎరుకతోనే నేను ఉన్నాను చైతన్యంతో, చిత్ పదార్థంగా, ఉనికితో సత్ పదార్థంగా, ఆనందంతో ఆనంద పదార్థంగా, ఎరుకతోనే గుర్తించి గమనించి తెలుసుకోవటం అనుకునేవాడుగా తానే ఉన్నాడని మౌన పదార్థంగా, మౌన స్వరూపంగా, పరిపూర్ణ స్వరూపంగా, స్వేచ్ఛగా నేనే సహజంగా స్వతసిద్ధంగా ఉన్నాను. ఉన్నది ఉన్నట్లుగానే అవగాహన చేసుకోవటమే స్వయం అవగాహన అని. నేనుగా మాత్రమే స్వయం అవగాహన ఉంది. నేను తనకు తానే స్వయంగా ఉన్నాడు. స్వయంగా గమనించి గుర్తించి తెలిసే లక్ష్యంతో, అనుకునే లక్ష్యంతో స్వధర్మాచరణ సత్కారత్వం చేస్తూ దాని దుష్కర్మాచరణ కూడా ఉండొచ్చు. ఒక నియమంతో, నిబద్ధతతో అప్పటి వాళ్ళు, ఇప్పటి వాళ్ళు, రేపటి వాళ్ళు ఇది కంటిన్యూ చేస్తూ నేను నాదేని స్వార్థ భావాన్ని విడవాలని చెబుతూనే విడవ లేకుండా ఉన్నారు. ఇటు దేవతలు కానీ మనం పూజ చేసి అధిష్టానంగా ఉన్న వాళ్ళకు కూడా ఇదే. ఆ పురాణాలు చదువుతుంటే అవన్నీ అవసరమే, నేను కాదంటా. వాటిలో ఏంటి, మనం ఏ విధంగా అయితే బాధపడతాం వాళ్ళకి సుఖ దుఃఖాలని, మనకి ఉపాధితో పడతాం, వాళ్ళు సూక్ష్మతో ఉండి తట్టుకుని ఆ బ్రహ్మజ్ఞాన అనుభవంతో ఉంటే బాధపడతారు. వాళ్ళు జన్మలో అవతారాలుగా ఎత్తుతారు. అసలు జనమనం రాహిత్యం అంటే ఏంటి? దేహం ఏ రకమైన ఉపాధి లేకుండా, అది స్థూలం కావచ్చు, సూక్ష్మం కారణ కావచ్చు, తుర్యం కావచ్చు, తుర్యాతీతం కావచ్చు, ఏ విధమైన ముక్తితో సంబంధం లేకుండా, అది కేవలం ఏ లోకాలు పరలోక సుఖాలు కూడా శాస్త్రం కాదనేటువంటి భావంతో ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. కానీ అలా చేయట్లేదుగా. ప్రతి వారికి వరాలు కావాలి, తన సంతానం, తనకి ధనము, ఇది ప్రతి విషయంలో కూడా తాయిలాలు కావాలి. ఇచ్చేవాడిగా రెడీగా అవతార పురుషులు ఉన్నారు. అదే బ్రహ్మదేవుడు, విష్ణు, శివుడు ఆయా మతాలు చెప్పిన ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా ఉన్నారు. వాళ్ళు ఈ విధంగా మానవ శరీరానికి కావాల్సిన అవసరాలు ఇస్తూ ఆ శరీరాలతోనే తృప్తిపడి వారికి శరణగతి ఉంది భక్తికరమైన జ్ఞాన విచారణ చేస్తూ అదే ముక్తి అని భావించారు. కొందరు రకరకాలుగా ఉన్నారు. వాస్తవ పరమార్థ స్థితిలో అంటే కేవలం ఎరుక దృష్టిలో బంధ మోక్షాలు లేవు. ముక్తి పొందేవాడు ప్రసక్తి అప్రసక్తం. కారణమిటి? ఎరుకతో గుర్తించి గమనించి తెలుసుకున్న దేహము ఎరుకని ఎవడైనా అంటారా? అనుభవం దృష్టిలో గమనిస్తే ఎరుక ఎలా ఉంది? దేహం దేహ జన్మాల ప్రసక్తి లేకుండా, జ్ఞానకరమైన ప్రాణంలో ప్రసక్తి లేకుండా, ఆకాశైతే అణువుతో కూడిన కూపుతో ఉన్న సంఘాతంగా ముద్దగా ఉన్న మానవాకారాన్ని, తనతో ఉన్న సాటి జీవుల యొక్క అణువులతో ఉన్నటువంటి ఆకారాన్ని, బంధాలు పెంచుకుంటూ నేను నాది అనే భావంతో కామకోతలతో జీవిస్తాడు. వీటికి విడవలేకపోతున్నాడు. ఎన్ని మార్గాలు చెప్పినా విడవలేకపోతున్నాడు. చెప్పడానికే కానీ నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంది? ఎవడో నేతి బీరకాయలో బాగా ఉంటుంది అయిపోయి ఎకరాలు వేసేట. దాన్ని దేనిలో పెట్టి గానుగులో పెట్టిన నేతి బీరకాయల నుంచి నూనె వస్తుందా? ఇసుకల నుంచి నూనె వస్తుందా? ఆ విధంగానే ఆత్మానుభవం, నిత్యానందం. ఏంటి నిత్యానందం? ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉండాలి. వచ్చిపోయే ఆనందాలు కాదు. వచ్చిపోయే ఆనందాలు కేవలం దేహం ద్వారానే, ఇంద్రియాల ద్వారానే, మనోబుద్ధి చిత్త అహంకారాల ద్వారానే అనుభవిస్తున్నాం. వీటిని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయటం వల్ల కాదు. కానీ ఏంటి, అవి వచ్చిపోయాయి కాబట్టి మిథ్యని తెలుసు, మాయని తెలుసు. వాటి ఏంటి ఆసక్తితో అనేక రకాలుగా ఆనాటి నుంచి నేటి వరకు రేపటి మానవుడు ఇంతగానో ఎదిగేది లేదు. గతంలో చెప్పిన సిద్ధాంతాల కారణమా మార్గాల అని ఇక్కడ అనవసరం. ఎవరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా కనీసం మానవ సమాజాన్ని, తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథుల్ని ప్రేమిస్తూ సాత్వికతతో ఉంటూ తాను భక్తికరమైన జ్ఞాన విచారణలో ఏదో రకంగా పద్ధతిలో ఉంటూ తన యొక్క అసలు గమనాలు కీర్తి దృష్టిలు సాధించాలి. కానీ ఆయుష్లో లేదుగా అందరికీ. అప్పుడు ఏంటి, కంటిన్యూస్ ప్రవేశిస్తే ఈ చచ్చిపోయిన బ్రతకపోవచ్చు. కానీ ప్రస్తుతం మనకి ఏం కావాలి? ఆనందం కావాలి, సుఖం కావాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ఇంద్రియాలు మాట్లాడవచ్చు, వినొచ్చు, తినొచ్చు,
నా తాగొచ్చు, గంతులు వేయచ్చు, డ్యాన్స్ కట్టచ్చు, ఏదైనా వేయచ్చు, ప్రతిబంధకం కాదు కదా. అప్పుడు ఎరుక లక్ష్యంతో గుర్తించి గమనించి తెలుసుకున్నటువంటి జ్ఞానాజ్ఞానాలని ఎరుక లక్ష్యానికి ఎరుక లక్ష్యం ప్రతిబంధకం కాదుగా. ఇక ధర్మాన్ని అధర్మాన్ని, జ్ఞానాన్ని అజ్ఞానాన్ని, నిద్రాకాల మెలుకుల్ని, దేహాన్ని దేహరహితమైన తత్వాన్ని అన్నిటినీ తెలుసుకునే ఎరుకను గుర్తించి గమనించి ఊరక ఉండటమే చాలును. నువ్వు గమనించినవన్నీ, గుర్తించినవన్నీ, తెలుసుకున్నవన్నీ అజ్ఞానంతో ఉండు చేత అజ్ఞానం అనే భావంతో మనం ఉన్నాం. ఆ భావం తీసేస్తే పోదు. కానీ ఏంటి, అనుకోకుండా నువ్వు ఉండగలవా? గమనించకుండా ఉండగలవా? తెలుసుకోకుండా ఉండగలవా? అప్పుడు దేహ పర్యంతం, దేహం ఉన్నంత వరకు దేహ సుఖ సౌకర్యాలు భార్యాభర్తతో లేకుండా ఎవడుంటాడు? అది అసంభవం. అసంభవమైన వాటిని సంభవం చేయడానికి ప్రయత్నించమంటూ ఇది మిథ్యని, లేని వస్తువుని రకరకాలుగా గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమాజం గురించి, వాళ్ళ యొక్క మనసు అర్హత గురించి ఇవన్నీ సిద్ధాంతాలన్నీ శ్రేష్టమైనవే. కానీ మనం తథ్యం. అప్పుడు ఏం చేయాలి? స్వయ అవగాహన. స్వయ అవగాహన అంటే తనకు తానే ఎరుక లక్ష్యంతో ఎరుకను గుర్తించి గమనించడానికి రెండో ఎరుకతో పని లేదు. ఉనికిని అవగాహన చేసుకోవడం రెండో ఉనికి లేదు. చిత్తు పదార్థాన్ని అవగాహన చేసుకోవడం రెండో చిత్తు లేదు. ఆనందాన్ని అవగాహన చేయడం రెండో ఆనందం లేదు. మౌనాన్ని అవగాహన చేసుకోవడానికి, పరిపూర్ణాన్ని అవగాహన చేసుకోవడానికి, స్వేచ్ఛ జీవితాన్ని అవగాహన చేయడం రెండో స్వేచ్ఛ, రెండో మౌనం, రెండో పరిపూర్ణం లేదు అని నిన్ను గమనించు. అంటే గమనించేవాడు బాధలు సుఖదుఖాలు ఎలా గమనిస్తున్నాడో గమనించేవాడిని గమనిస్తే స్వయం బోధ సూచనతో నీకు చైతన్య ప్రతిపాదిస్తాడు. నిర్భయంగా నీవు నిర్వికారంగా ఉండి లేనట్టుగా అన్ని సుఖాలు కూడా అనుభవిస్తున్నట్టుగా నువ్వు ఉన్నప్పటికీ నీ స్వరూప జ్ఞానంతో ఉన్నది ఉన్నట్టుగానే గమనించు ఊరక ఉండుట సహజమేనని మాత్రం నీకు చైతన్య ప్రతిపాదిస్తున్నాడు.